తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగుతోంది. మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413 మంది కాగా వారిలో పురుషులు 25,61,000, మహిళలు 26,80,000 మంది ఉన్నారు. 116 మున్సిపాలిటీలోని 2,569 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. మున్సిపాలిటీ బరిలో 10,719 మంది అభ్యర్థులున్నారు. 7 కార్పొరేషన్లలో 412 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా పోటీలో 2,225 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,302 కాగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1,926గా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నారు. రైట్, పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మెదక్ నుంచి అందిస్తారు. రాజు, మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల్లోని 256 వార్డుల్లో గాను 541 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 2,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే 93 మంది రిటర్నింగ్ అధికారులు, 1,298 మంది ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించారు సంగారెడ్డి జిల్లాలో. అయితే మెదక్ జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలు 74 వార్డులకు గాను 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే 1,017 మంది రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు నియమించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 3 అంచెల భద్రతా వ్యవస్థలో పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీల్లో 72 వార్డులకు గాను 176 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,009 మంది రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు నియమించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అటు మెదక్ జిల్లాలో మెదక్ పట్టణం, తర్వాత నర్సాపూర్ 2 ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉండడం చేత అక్కడక్కడ అర్ధరాత్రి పూట మందు, తర్వాత డబ్బులు, బంగారము, వెండి నాణ్యాలు పంచుతున్న క్రమంలో కొంతమంది పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు, రాజకీయ నాయకులందరికీ కూడా రాత్రి నర్సాపూర్ లో చిన్నపాటి లాఠీ చార్జ్ కూడా జరిగింది.